అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా కుడుములని తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు ఉప్మా రవ్వను వేసి రవ్వని దోరగా వేయించుకోవాలి. ముందే నెయ్యి వేసి పచ్చిశనగపప్పు వేయించామంటే తాలింపు వేగినట్టు వేగుతుందనమాట. అందుకే ముందు రవ్వ, శనగపప్పు వేగిన తర్వాతే 1 స్పూన్ నెయ్యి వేసి నేతిలో కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. నెయ్యి వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్నా కానీ గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే చక్కగా పొడి పొడిగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత దించి పక్కన పెట్టేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. మనం వేయించిన రవ్వ అనేది చల్లారిందనమాట. చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పొడి పట్టుకోవాలి. పచ్చిశనగపప్పు తినము అనుకునే వాళ్ళైతే 1/2 కప్పు పుట్నాలు వేసినా సరిపోతుంది. పొడి అనేది ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ పైన రవ్వ వేయించి పెట్టుకున్న కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుము కానీ, బెల్లం పొడి కానీ వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం అనేది కరిగిన తరువాత మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి కొబ్బరిని ఒక్కసారి ఉడికించుకుంటే సరిపోతుంది. కొబ్బరి అనేది ఉడికి ఇలా మరుగుతుంది బెల్లం పాకం అనుకున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు పొడి కూడా కలిసింది కాబట్టి అంత తొందరగా ఉండలేమీ కట్టదు. మనం కలుపుతూ ఉన్నామంటే చక్కగా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి స్వీట్లో కలిసే వరకు కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కాసేపు పక్కన పెట్టామంటే చల్లారుతుంది కదా. ఇలా చల్లారిన తర్వాత మూత తీసి పావు కప్పు గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసి చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనకి నచ్చిన షేప్లో కుడుముల్లా తయారు చేసుకోవచ్చు. అన్ని కుడుములని ఇలా చేసుకున్న తర్వాత చిల్లులు గిన్నెలో కానీ లేదంటే ఆవిరి కుడుములు వేసే ప్లేట్లో కానీ పెట్టుకొని 5 నిమిషాల పాటు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చక్కగా పక్కకి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత తిన్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కుడుములు అయితే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా. ఇలా చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. ఎన్నో రకాలుగా బియ్యం పిండి, గోధుమ పిండితో చేసుంటారు కదా. ఇలా ఒక్కసారి సరికొత్తగా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.